good night from him. Good night from India. నేను సుధాకర్ పరచూరి. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో ప్రపంచవ్యాప్తంగా నా యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం $28 కొనసాగుతున్నాను. మీ ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. యూట్యూబ్ అనే సాధనంలో $100 అనేది ఒక లాంగ్ పీరియడ్ పడుతుంది. ఈ $100లో $28 రన్నింగ్లో ఉన్నాను ఈరోజుకి. ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. మా ఎర్ర కాయ చేసుకోండి. జోల పాలన టిఫిను, కాఫీ పోసేయండి. కాఫీ ఇవ్వండి. మాకు సరిపోతాయిలే. గుడ్ మార్నింగ్ జోలపాలెం. గుడ్ మార్నింగ్ జోలపాలెం. గుడ్ మార్నింగ్ జోలపాలెం. ఇంతగా గుడ్ మార్నింగ్ అందరికిలే కానీ ఉండదు ఉన్నట్టే. నైట్ అవుట్ బస్సు వచ్చింది, అందరూ ఉపయోగించుకోవటమే. 8:30కి తెనాల్లో బయలుదేరింది. అంతేగా ఉండదు ఉన్నట్టే జోలపాలెంలో. ఓకే అండి, నాయగా అంతగా. జోలపాలెంలో హోటల్ ఉంది, అందరూ ఉపయోగించుకోవటమే. అంతేగా ఉండదు ఉన్నట్టే. రాత్రి ఇక్కడే ఉండేది జోలపాలెం బస్సు. ఎందుకంటే పోయిన బస్సు తిరిగి వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించుకోవటమే. కరోనాలో అప్పుడు కలెక్షన్ తక్కువ తీసేశారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవటమే. పోయిన సౌకర్యం తిరిగి వచ్చింది. అందరూ ధన్యవాదాలతో ఉన్నట్టే. ఎవరో పెద్ద చనిపోయింది. ఎవరు చనిపోయారంట అదే అనుకుంటున్నారు. ప్రధానమంత్రి బస్సు ఎక్కడుందో చెబుతూ ఉంటా. బస్సు డైరెక్ట్ చెబుతూ ఉంటా ఎక్కడుందనేది. బస్సు డైరెక్ట్ కనపడుద్ది. మన బస్సు హుషారుగా ఎక్కడమే ఏడుందనేది చెబుతుంది. జంపల్లో ఉందా, వేమూరులో ఉందా, కొల్లూరులో ఉందా అని చూపిస్తూ ఉంటా. జనంతో మాట్లాడిస్తూ ఉంటా. హుషారుగా ఉపయోగించుకోవటమే. జోలపాలెం నుంచి ఉన్నది ఉన్నట్టే. పేరు ఏందని పేరు? రాఘవేంద్ర గారు. ఆమదాల లెక్కలోనా? అదే లేదు. ఆమదాల లంక జోలపాలెం రెండు కలిసే ఉన్నాయి, కాకపోతే 2 జిల్లాలు. బాపట్లకు వచ్చింది. ఇక ధన్యవాదాలు చేద్దాం అందరికీ. శివరాంపురం వెళ్ళి వచ్చేటివే తిరిగి. గుడ్ మార్నింగ్ అందరికి. ఇక 4 రోజులు ఉంది న్యూ ఇయర్కి. 6 గంటలకు వచ్చారు వీళ్ళు. 6 గంటలకు వచ్చారా? 6 గంటలకు వచ్చారు. రోజు 5 గంటలకు రావాలి. ఓకే ఓకే. ఉన్నదన్నట్టేలే కానీ ఉన్నదన్నట్టే. బస్ స్టాండ్ జనాల నుంచి ఇక్కడ లగేజ్ ఇక్కడ వచ్చేది. హైదరాబాద్ నుంచి వచ్చింది లగేజ్ వస్తే పార్సిల్ సర్వీస్ అక్కడ ఉంది. అక్కడ ఉంది. ప్రస్తుతం నేను జోలపాలెం బస్సు 6:30కి బయలుదేరి వెళ్ళాలి. ఓకేనా? అందరికి ధన్యవాదాలు. చూస్తారా? కొత్త శుభాకాంక్షలు చెప్పుకోండి. శుభాకాంక్షలు అడ్వాన్స్. అది కెనాల్ డిపోలో అందరూ పడేదే ఉంది. వెళ్ళిపోద్ది, అమెరికా దాకా వెళ్ళిపోద్ది. టికెట్ లేకుండా అమెరికా వెళ్ళిపోద్ది. బాబురావు గారు రిటైర్ అవుతున్నారు ఆయన. ధన్యవాదాలు.
తీసావు అన్నాడు. బాబురావు గారికి ఆర్టీసీ సేవలకు ధన్యవాదాలు. ఇక ఎవరికైనా తప్పదుగా అందరికీ. ఓకే, నాకైనా ఒక రోజు ఉందిగా డ్యూటీ. జోలపాలెం. తెనాలి జోలపాలెం 6:30 బయలుదేరుతుంది బస్సు. ప్రస్తుతం తెనాలి డిపో నుంచి లైవ్ 6:30కి. మోఫర్ బస్సు కూడా, పొన్నూరు బస్సు కూడా 6:30 బయలుదేరాలి. ఇద్దాం. నారాయణ గారికి 50 కావాలి. జోలపాలెం బస్సు బయలుదేరుతున్నాం మనం. మీరేమో ఏటు వెళ్ళేది? ఊరు మీది. ఇప్పుడు ఇప్పుడు ఏ సర్వీసు? గొడవరు. ఎన్ని గంటలకు గొడవరు? 6:30. ధన్యవాదాలు మీకు చెప్పినందుకు. బిగుతున్నారు. బిగినీలే చూతావా? తొందర కానీ ఒక్క నిమిషం. 2 పనులు సరిపోతాయి. ఇలా లెక్క భయం కాదు. నిదానం లెక్కండి. పడిపోకుండా లెక్కండి అబ్బాయి, నిదానంగా. అట్టగలే పడిపోకుండా లెక్కండి. నిజాంపట్నం బస్సు, తెనాలి నుంచి నిజాంపట్నం బస్సు బావాజీ పాలెం రాబోతుంది. అంతేగా? ఉన్నదన్నట్టే. అంతేగా? మీకోసం కాదులే, బస్సు ముందుకు వస్తుందని చెబుతా. అబ్బాయి అందరికీ ధన్యవాదాలు. అంతేగా? బస్సులో ఎక్కిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు. చెరువుపల్లి నిజాంపట్నం బస్సు బావాజీ పాలెం రాబోతుంది. ధన్యవాదాలతో. మీకోసం కాదులే అబ్బాయి, సరదాగా నేను ఎప్పుడు రానులే, రూట్ రానుగా, అందుకని అందరిని కలుపుకొని వెళ్ళిపోతా. ధన్యవాదాలు మీ అందరికీ. నేనే గ్యారంటీగా. ధన్యవాదాలు అందరికీ. నిజాంపట్నం బస్సు కూచిపూడి చూడబోతున్నాం. కూచిపూడి రాబోయేది పెద్దపూడి. అమ్మాయి చెప్పండి, టైం ఎంత అయింది? 9:30. ఖచ్చితంగా చెబుదాం మనం కరెక్ట్గా. 9:39 అయింది. 9:39 అయింది. 9:39 కూచిపూడి కనపడుతుంది. ఇక కనపడుతుంది అబ్బాయి, కూచిపూడి కనపడుతుంది. ఇక ధన్యవాదాలు. రాబోయేది పెద్దపూడి. తెనాలి నిజాంపట్నం అయ్యా బావాజీ పాలెం మీద బస్సు. కూచిపూడిలో నడక. అంతే, నడక కూచిపూడిలో. దిగుతావా నువ్వు? మరి ఎప్పుడే లేచావే? కూచిపూడి. చెప్పండి. నిజాంపట్నం అవ్వాలి. నిజాంపట్నం చెరుపల్లి. నిజాంపట్నం ఎక్కువ వాళ్ళు ఎక్కలే హుషారుగా ఎక్కలే. వెళుతే హుషారుగా. ధన్యవాదాలు కూచిపూడికి ధన్యవాదాలు. అంతేగా? ఉన్నదన్నట్టే కూచిపూడిలో. కూచిపూడి నుంచి అందరికి ధన్యవాదాలు. ఊరి పేరు వచ్చే ఊరి పేరు అబ్బాయి హుషారుగా ఎక్కువ. దేవరావు పాలన బస్సు ఎక్కుతున్నాడు అబ్బాయి. తెనాలి వైపు నడక. నిజాంపట్నం బస్సు తెనాలి వైపు నడక. ధన్యవాదాలు.